టీటీడీ గోశాలలో 100కు పైగా ఆవులు 3 నెలల కాలంలో చనిపోయాయని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ నెల 11వ తేదీన బయటపెట్టారు. ఫోటోలు ప్రదర్శించారు, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు దానిపైన పెద్దగా స్పందించకుండా దాటవేస్తూ లేదు చనిపోలేదని ముఖ్యమంత్రి, అసలు ఒక్క ఆవు కూడా చనిపోలేదని ముఖ్యమంత్రి, 43 ఆవులు చనిపోయాయని ఈవో, 22 చనిపోయి ఉంటాయని టీటీడీ చైర్మన్, జనసేన ఎమ్మెల్యే అయితే 42 చనిపోయి ఉంటాయి, ఇలా రకరకాలుగా మాటలు చెప్తూ వచ్చారు. కానీ రండి చూపిస్తాం, మనం అక్కడే క్షేత్రస్థాయిలో పరిశీలన చేద్దామంటూ ఇప్పటివరకు సవాల్ చేయలేదు తెలుగుదేశం పార్టీ. కానీ తీరిగ్గా ఇప్పుడు సవాల్ చేసింది తెలుగుదేశం పార్టీ. రేపు 17వ తేదీ, 11వ తేదీ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందు ఈ విషయాన్ని బయట పెడితే 17వ తేదీ కలుద్దామంటూ తెలుగుదేశం పార్టీ సవాల్ చేసింది. ఈ సవాల్ని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా స్వీకరించారు. 17వ తేదీ అంటే రేపు 10 గంటలకు కలుద్దామంటూ కూడా ఛాలెంజ్ చేశారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు సంబంధించి కొన్ని విషయాలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది, దానిపైన స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టారు. గౌరవనీయ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు చాలా ఆవేదనతో ఆవేశంతో మాకు ఛాలెంజ్ విసురుతూ రేపు గోవుల పరిస్థితి చూద్దామని అన్నారు. ఆ ఛాలెంజ్ను నేను స్వీకరిస్తున్నాను, ఖచ్చితంగా వస్తాను. కాకపోతే శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ అజ్ఞానంతో తిరుమలకు రండి అని చెప్తున్నారు. తిరుమలలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్న సంగతి మీకు తెలిసి కూడా ఈ రకమైనటువంటి మాట వాడడం చాలా తప్పు. అందులోనూ ముఖ్యమైన విషయం ఏంటంటే గోవులు చనిపోయినటువంటిది తిరుపతి గోశాలలో, అంటే కొండ కింద, తిరుమలలో కాదు అన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మీరు ఈ రకంగా ట్వీట్ చేయడం అన్నది దాన్ని అజ్ఞానం అనాలో, అద్భుతమైనటువంటి మీ మహా తెలివి అనాలో, దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆవులు చనిపోయింది తిరుపతిలో గోశాలలో, కానీ తిరుమలకు రండి అంటూ సవాల్ చేయడం పైన ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. పల్లా శ్రీనివాస్ గారు, నేను ఛాలెంజ్ను స్వీకరించి అక్కడికి వస్తున్నా, అట్లానే అక్కడ ఉన్నటువంటి గోవుల్ని చూస్తే చనిపోయిన గోవులు రావు. ఇది కీలకమైన పాయింట్. ఆరోపణలు చేసిన తర్వాత ఇన్ని రోజులకు అక్కడికి చూద్దామని తెలుగుదేశం పార్టీ అంటోందంటే ఈ కాలంలో, ఈ రోజుల్లో మొత్తం అక్కడున్న లోపాలన్నింటినీ సెటరైట్ చేసుకున్నారా తెలుగుదేశం పార్టీ, టీటీడీ వాళ్ళు ఆ గోశాలకు సంబంధించి మొత్తం సెటరైట్ చేసి అంతా సవ్యంగా ఉందనుకున్న తర్వాతనే ఈ ఛాలెంజ్ విసిరారా అన్న అనుమానం కూడా కలుగుతోంది. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఆ చనిపోయిన గోవులు కూడా రావు కదా అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను చనిపోయిన గోవుల గురించి చెప్పాను కనుక చనిపోయిన గోవుల సంఖ్యను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్తు మీ ఈవో గారు 43 ఆవులు చనిపోయాయని ప్రకటన కూడా చేసినారు అన్న సంగతిని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మీ ఛాలెంజ్ను స్వీకరించి రేపు ఉదయం 10 గంటలకు తిరుపతి గోశాలలో కలుద్దామంటూ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అయితే రేపు నిజంగానే ఒక విధంగా చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, భారీగా కార్యకర్తల్ని సమీకరిస్తున్నారు అక్కడ అని. ఇటువైపు భూమన కరుణాకర్ రెడ్డిని కట్టడి చేయడానికి అప్పుడే పోలీసులు కూడా రంగంలోనికి దిగినట్టు చెప్తున్నారు. రేపు బయటికి రావద్దండి అని భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించి. అంటే ఒకవైపు అధికార పార్టీ సవాల్ చేయడం, పోలీసులు వచ్చేసి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని కట్టడి చేయడం, ఇదేనా రాజకీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అయితే నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అధికార పార్టీ తన పోలీసులు తమ ఆధీనంలోనే ఉన్నారు కాబట్టి చెప్పొచ్చు కదా, లేదు మేము అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటున్నాం, భూమన కరుణాకర్ రెడ్డిని కట్టడి చేయవద్దండి అని చెప్పచ్చు కదా. కానీ పోలీసులు మాత్రం ఆయన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారీగా కార్యకర్తల్ని కూడా సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రేపంతా తిరుపతి గోశాలకు రావాల్సిందిగా వాళ్ళు ఆ పనిలో ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. సో సవాల్ విసురుతున్నారు, కానీ పూర్తిగా దానికి అధికార పార్టీ కట్టుబడి ఉందా లేదా అన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు. నిజంగానే ఎలాంటి తప్పు లేదు అని అనుకొని ఉంటే ఆ మరుసటి రోజే సవాల్ విసిరింటే ఇంకా బాగుండేది. అయితే భూమన కరుణాకర్ రెడ్డికి ఈ టైంలో అయినా సరే సవాల్ విసరడం ద్వారా కూటమి ప్రభుత్వం ఒక విధంగా సెల్ఫ్ గోల్ వేసుకుందనే చెప్పాలి. చాలా సున్నితమైన అంశం. ఈవోనే చెప్పారు 43 ఆవులు చనిపోయాయని, చైర్మన్ చెప్పారు 22 చనిపోయాయని, మొత్తానికైతే ఆవులు చనిపోయాయి. భూమన కరుణాకర్ రెడ్డి 100కు పైగా అనేసరికి లేదు అంత లేదని చెప్తున్నారు. కానీ ఆ 43 ఆవులు చనిపోయినా కూడా చాలా ఎక్కువ సంఖ్యలో చనిపోవడమే. పైగా 70% అన్ని లేగదూడలే చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఫోటోలు కూడా చూపిస్తున్నారు. దీనికి కూడా సమాధానం లేదు. అంటే మొత్తం ఈ వారంలో అన్ని లోపాలన్నీ సరి చేసుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సవాల్ విసిరినట్టుగా ఉంది. ఈ సవాల్కి ఎంత శాంటిటీ ఉంది అన్నది కూడా చూడాలి. గతంలో కూడా ఇలాగే లడ్డూల వ్యవహారంలో నారా లోకేష్ స్వయంగా రండి ప్రమాణం చేద్దామంటూ ఇది సవాల్ చేశారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి ఏంటికి ప్రమాణం చేస్తారులే అని అనుకున్నారేమో. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళైతే అక్కడ వెళ్ళి ప్రమాణం చేశారో ఇంకా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి సౌండ్ లేదు. సో రేపు కూడా ఏం జరుగుతుంది అన్నదైతే చూడాలి. ఆవులు చనిపోలేదు అనేది ఇక చెప్పడానికి ప్రభుత్వానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే ఈవోనే స్వయంగా 43 ఆవులు చనిపోయాయని చెప్పేశారు కాబట్టి.